అందరికీ నమస్కారం అండి. ఎర్రబడిన ముఖంతో సుడిగాలిలా లోపలికొచ్చిన సుగుణని చూసి చంద్రం ఆశ్చర్యంగా అడిగాడు. ఏమైంది సుగుణ? రోషంతో ముక్కుపుటాలు అదురుతూ ఉండగా అంది. అసలేమనుకుంటోంది మీ వదిన? తను బిర్లా కూతుర్ననా? ఆవిడ పుట్టింటి వాళ్ళు ధనవంతులైతే అవ్వచ్చు. సంక్రాంతి పండక్కి ఆవిడ్ని పిలిచి వాళ్ళు గద్వాల్ చీర పెట్టి ఉండొచ్చు. అంత మాత్రం చేత నన్ను అవమానించే హక్కు ఆవిడకేముంది? ఇంతకీ ఏమంటోంది మా వదిన? ఏదైనా అంటుంది. పుట్టింటి దన్ను చూసుకునేగా ఆవిడకా మిడిసిపాటు. నా పుట్టింటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులనేగా చులకన. సుగుణ కళ్లల్లో నీళ్లురాయి. ష్! ఏమిటది? చిన్నపిల్లలా? ఆమె స్వభావం తెలిసి కూడా. స్వభావం? అవును, తేలుకొండి స్వభావం. నేను కాపురానికొచ్చింది మొదలు పిల్లి మీద ఎలుక మీద పెట్టి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంది. ఇవాళ మొహం మీదే అనేసింది. గాద్గదికమైన స్వరంతో అంది. అసలేం జరిగిందని అతను అడక్కముందే చెప్పింది. నేను కట్టుకున్న ఈ చీర చాలా బాగుందని మెచ్చుకుంటూనే ఖరీదడిగి 300 అని నేను చెప్పగానే మీ వాళ్ళు అంతకంటే ఏం పెడతారులే అంది. ఆమె కళ్ళల్లో మళ్లీ నీళ్లురాయి. చంద్రానికి వదిన మనస్తత్వం బాగా తెలుసు. పుట్టింటి నుంచి ఆస్తి తెచ్చిందనే ఆహం ఆమె అణువణువునా నిండి ఉంది. అలాంటి వదిన తన భార్యని హేళన చేసిందంటే అతను ఆశ్చర్యపోలేదు. ఆమెను మనసులోనే ఆవగించుకున్నాడు. అయినా మా నాన్నగారిని అనాలి. పెద్ద సంబంధాలు చెయ్యగానే సరికాదు. వాళ్ల స్థాయికి తగ్గట్టు ముచ్చట్లు జరపక్కర్లేదా? కనీసం మీ వాళ్ల ముందు నేను తల ఎత్తుకుని తిరిగేలా కాస్త ఖరీదైన చీర పెట్టొచ్చుగా నాకు. ఏ పండక్కైనా నాకు 300కు మించి చీర పెట్టారా? పోనీ మీకు ఆస్తిపరుడు పెద్ద ఉద్యోగంలో ఉన్న అల్లుడని మీకైనా ఖరీదైన బట్టలు పెట్టారా? ఎప్పుడూ చవక రకం బట్టలే. మీ వదిన హేళన చేసిందంటే చెయ్యదు. వాళ్ళ నాన్నగారు ఆవిడకి ఖరీదైన చీరలు పెట్టడమే కాదు, బంగారు గాజులో డైమండ్ రింగ్ ఏదో ఒకటి గిఫ్ట్ గా ఇస్తూనే ఉంటారు. సుగుణ స్వరంలో తోటి కోడలి అదృష్టానికి ఈర్ష్య కంటే తన పుట్టింటి వాళ్ళు ఘనమైన కానుకలివ్వకపోవడం వలన ఆమె ముందు తను పొందిన అవమానం తాలూకు బాధే ఎక్కువ ధ్వనించింది. మీ నాన్నగారి పరిస్థితిని బట్టి అయినా నువ్వలా మాట్లాడకూడదు మెత్తగా మందలించాడు చంద్రం. అయినా మనకి సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా అన్ని పండుగలే. వాళ్ల తాహత్తుకి తగ్గట్టు మనకి మర్యాదలు చేస్తూనే ఉన్నారు. మా వదిన హేళన చేసిందని ఇరుగు పొరుగు వాళ్ల మధ్య గొప్ప కోసమో వాళ్ల నుంచి ఖరీదైన కానుకలని ఆశించడం తప్పు. మరో సమయంలో అయితే భర్త మాటలకి ఎలా స్పందించేదో కాని అవమానంతో ప్రజ్వరిల్లుతున్న ఆమె మనస్సుని అతని మాటలు పెద్దగా కదిలించలేకపోయాయి. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు దెప్పినందుకు అనే సామెతగా పుట్టింటి వాళ్ళు తనకి ఖరీదైన చీర పెట్టనందుకు కాదు, ఆమె తన వాళ్ల లేమిని ఎత్తి చూపించినందుకు ఆమె మనస్సు బాధ అవమానాలతో మరిగిపోతోంది. తన మాటలకి ప్రత్యుత్తరం ఇవ్వని భార్య మూడ్ కనిపెట్టి చంద్రం మౌనంగా ఊరకుండిపోయాడు. సుగుణకి తోటి కోడలి హేళనాపూరితమైన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఆమె హేళన చేసిందంటే చెయ్యదు మరి. తన పెళ్ళయి 2 ఏళ్లు. ఈ 2 ఏళ్లలోనూ ఏ పండక్కి ముష్టి 300 ఖరీదు చేసే చీర తప్ప నలుగురిలో గొప్పగా చూపించుకునే చీర ఒక్కటైనా పెట్టారా? తన అత్తవారు ధనవంతులు. వాళ్ల మధ్య తను చిన్నబుచ్చుకోకూడదు అనే ఇంగితం ఉండొద్దు. అసహనంగా పళ్ళు కొరుక్కుంది. ఎలా ఉన్నావమ్మా సుగుణ? ఫోన్లో అన్నగారి స్వరం విని ముభావంగా అంది. బావగారు కులాసనా? ఇంట్లో ఉన్నారా? ఆయన క్యాంప్ వెళ్లారు. ఏమిటి విశేషం? విశేషమే నవ్వి అన్నాడు. మన ఇంటి రిపేర్లు పూర్తయ్యాయి. వచ్చే ఆదివారం పాలు పొంగిచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం. నువ్వు బావగారు తప్పక రావాలి. నాన్నగారు మిమ్మల్ని విడిగా పిలుస్తానన్నారు. మన బంధువులందర్నీ పిలుస్తున్నారా? ఎవ్వర్నీ పిలవడం లేదు. ఇంటికి స్లాబ్ వేసి ఫ్లోరింగ్ వేయించి చిన్న చిన్న రిపేర్లు చేస్తేనే తడిసి మోపెడయింది. బంధువులని పిలిస్తే వాళ్లకి భోజనాలు పెడితే సరిపోదు. అందరికీ బట్టలు పెట్టకపోయినా ఆడవాళ్లకి జాకెట్టు గుడ్డలైనా పెట్టాలి. మిమ్మల్ని తప్ప ఎవ్వర్నీ పిలవడం లేదు. నాక్కూడా జాకెట్టు గుడ్డతో సరిపెట్టేస్తారేమిట్రా? వేళాకోళంగా అన్నట్టు అంది. ఛ, అలా ఎందుకు చేస్తాం? నీకు బావగారికి బట్టలు కొంటానన్నారు నాన్నగారు. మీరు కొనతూ నాకు బావగారికి నచ్చిన బట్టలు ఇక్కడే కొనుక్కుంటాం. తర్వాత మీరు డబ్బు ఇద్దురుగాని. సర్లే, మీ పనుల హడావిడిలో పడి బావగారిని పిలవడం మర్చిపోకండి. ఉంటాను. ఫోన్ పెట్టేసింది.
తనకి గద్వాల్ చీర, భర్తకి రేమండ్స్లో మంచి బట్టలు కొనుక్కోవాలి. వాటిని తోటి కోడలికి గర్వంగా చూపించాలి. ఆమె తన మనస్సులోని ఈ ఆలోచనని భర్తకి చెప్పలేదు. సత్యనారాయణ వ్రతానికి తన పుట్టింటి నుంచి ఆహ్వానం వచ్చిందని మాత్రం చెప్పింది. మామిడాకుల తోరణాలతో అలంకరింపబడి ఉన్న ఆ ఇల్లు ఆవుతులతో సందడిగా ఉంది. రంగనాథం, శారదమ్మ దంపతులు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారు. సుగుణ వదినలిద్దరితో పాటు పేరంటాళ్లకి పసుపు కుంకుమ ఇస్తోంది. ఖరీదైన పట్టుచీర, ఒంటి నిండా నగలు ధరించి లక్ష్మీదేవిలా ఇంట్లో తిరుగుతున్న కూతుర్ని భేషజం లేకుండా బావమర్దులతో కలివిడిగా మాట్లాడుతున్న అల్లుణ్ణి చూసి వాళ్ల మనసుల్లో ఆనందం ఉప్పొంగింది. సుగుణ పట్టుచీరలు, నగలు ధరించి నవ్వుతూ హుషారుగా తిరుగుతున్న వదినలిద్దరినీ చూస్తూ అనుకుంది, ఇంత పెద్ద ఇంటిని కేవలం గోడలు మాత్రం మిగిల్చి పైన స్లాబు, కింద ఫ్లోరింగు వేయించడానికి బాగానే ఖర్చయి ఉంటుంది. వదినల నగలు అమ్మకుండా ఇంత ఖర్చుని ఎలా భరించారబ్బా? అన్నయ్యలిద్దరూ బాగానే సంపాదిస్తూ ఉండాలి. పుట్టింటి వాళ్ల ఆర్థిక పరిస్థితి మరి అంత దిగజారిపోలేదని నిర్ధారణకి వచ్చిందామె. తను 4,000 ఖరీదు చేసే బట్టలు కొనుక్కుని వాళ్లపై మోపలేని భారం వేసిందేమోనని ఆమె మనస్సులో ఏమూలో ఉన్న గిల్టీ ఫీలింగ్ మాయమయ్యింది. వ్రతం ముగిసింది. ఇరుగు పొరుగులు తాంబూలం, ప్రసాదం తీసుకుని వెళ్లారు. బట్టలు కొనుక్కున్నారా అమ్మా సుగుణ? తల్లి అడిగిన ప్రశ్నకి సమాధానంగా తను తెచ్చిన బట్టలతో పాటు వాటి తాలూకు బిల్లు కూడా అందించింది. ఆ బిల్లు చూసిన శారదమ్మ ముఖం క్షణం వెలవెలబోయినా మరుక్షణం సర్దుకుంది. చాలా బాగున్నాయమ్మా, నాన్నగారితో చెప్పి డబ్బిప్పిస్తాను అంది. సుగుణ తేలిగ్గా నిట్టూర్చింది. మామగారు తన చేతిలో తాంబూలంతో పాటు పెట్టిన ఖరీదైన బట్టల్ని చూసి నివ్వెరపోయిన చంద్రం, ఇదేమిటి మావయ్య, ఇప్పుడెందుకు ఇవన్నీ అన్నాడు వారిస్తున్నట్టు. ఏదో మా ముచ్చట, కాదనకు బాబు అన్నాడు రంగనాథం. అత్తగారు భార్య చేతుల్లో పెట్టిన ఖరీదైన గద్వాల్ చీరని చూసేటప్పటికీ చంద్రానికి అర్థమైంది. ఆమె తల్లిదండ్రుల్ని అడిగి ఖరీదైన బట్టలు కొనిపించిందని. అతను చప్పున తల తిప్పి భార్య కళ్ళల్లోకి లోతుగా చూశాడు. అతని చూపు ఆమెను నిలదీస్తున్నట్టుంది. సుగుణ చూపు మరల్చుకుంది. తర్వాత ఆమె ఒంటరిగా చిక్కినప్పుడు అడిగాడు, మీ నాన్నగారిని అడిగి అంత ఖరీదైన బట్టలు కొనిపించావా? అడగలేదు, నీకు నచ్చిన బట్టలు కొని తెచ్చుకో అని మా అన్నయ్య అన్నాడు. అందుకని. మహా తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావు కదూ. వాళ్ళు నీకు నచ్చినవి కొనుక్కోమంటే వేలకి వేలు ఖరీదైన బట్టలు కొనుక్కోమని అర్థమా? మీరూరుకోండి. ఒక్కగానొక్క ఆడపిల్లని, పైగా స్థితిమంతుల కోడల్ని. నా ముద్దు ముచ్చట్లు తీర్చవలసిన అవసరం వాళ్లకు లేదా? అయినా మా వాళ్లు మరీ అంత లేని వాళ్ళేమీ కాదు, ఆ మాత్రం పెట్టొచ్చు అంటున్న భార్యని కోపంగా ఒక్క చూపు చూసి ఊరుకున్నాడు చంద్రం. తల్లి తన చేతిలో ఉంచిన 4,000 రూపాయలు చూసి తను తప్పు చేసిందా అనిపించింది ఆమెకు ఒక్క క్షణం. మీ చేత ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాను, కాని తప్పలేదమ్మా. ప్రతి పండక్కి మీరు నాకు మా ఆయనకి చౌక రకం బట్టలు పెడుతూ ఉంటే మా తోటి కోడలి ముందు నాకెంత అవమానంగా ఉందో తెలుసా? మొన్నటికి మొన్న ఆవిడ ఫెడేల్న ఎంత మాట అనేసిందో తెలుసా అంటూ ఆవిడ అన్న మాటల్ని యథాతథంగా చెప్పింది. శారదమ్మ ముఖం లానమయ్యింది. మీ నాన్నగారి పరిస్థితి నీకు తెలియందేమీ కాదు. నీ పెళ్లికి, మీ అన్నయ్యల చదువులకి అయిన అప్పుల్ని ఆయన మొన్నటిదాకా తీరుస్తూనే ఉన్నారు. ఇల్లంతా కారిపోతూ ఉంటే రిపేర్ చేయించవలసి వచ్చింది. మీ పెద్దన్నయ్య బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. అన్నయ్యలిద్దరికీ ఇంక నుంచి నెలకి 1,200 చొప్పున జీతంలో లోన్ తాలూకు డబ్బు తీరేదాకా కట్ అవుతుంది. మాకు ఒక్కగానొక్క ఆడపిల్లవి. నీ ముద్దు ముచ్చట్లు తీర్చవలసిన ధర్మం మాకుంది. కాని మా తాహత్తుకి మించి తేలేము కదా. మీ అన్నయ్యలిద్దరూ ఇద్దరేసి పిల్లల్ని చదివిస్తూ ఈ సంసారాన్ని బాగానే లాక్కొనొస్తున్నారు. ఇంటికైనా అప్పు తీరకుండానే వాళ్ల పిల్లలు పెరిగి ఎదిగొస్తారు. ఏం చెయ్యాలో ఏమిటో. తల్లి స్వరంలోని బాధ వేదనలు ఆమె గుండెని తాకాయి. అప్పటి వరకు భుజాల చుట్టూ కప్పుకున్న పైట కొంగును తీసి తల్లి ముఖాన్ని తుడుచుకుంటూ ఉంటే ఆవిడ మెడలోని పసుపు తాడుని అప్పుడు చూసింది సుగుణ. నీ మెడలోని నాంతాడేమైందమ్మా? సిమెంట్ బస్తాలకి తక్కువయిందని తాకట్టు పెట్టాం. అనుకున్న దానికంటే చాలా ఖర్చయిపోయింది. అసలు గొలుసు అమ్మేయమనే అన్నాను. మీ అన్నయ్యలు ఇష్టపడలేదు. నిన్ను పసుపు తాడుతో ఉంచి వదినలు మాత్రం బంగారం దిగేసుకుని ఊరేగుతున్నారు కోపంగా అంది. వాళ్ల బంగారం ఎప్పుడో అమ్మేశాం. వాళ్ళు వేసుకున్నవి రోల్డ్ గోల్డ్ నగలు.
సుగుణ ముఖాన చన్నీళ్లు కొట్టినట్టయింది. బయట అబ్బు చేద్దామంటే అసలు కంటే వడ్డీ ఎక్కువై కూర్చుంటుంది. అందుకని మీ వదినలిద్దరూ ఆలోచించి నగలమ్మేశారు. ఇల్లు నిలబెట్టుకోవడం ముఖ్యం. అయినా అవసరాలకి అమ్ముకోవడానికేగా ఆడవాళ్లకి నగలు. అన్నయ్యలిద్దరూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే వాళ్ల నుంచి విలువైన కానుకలని ఆశించిందా తను? సుగుణకి పట్టరాని దుఃఖం వచ్చింది. తన కన్నీళ్లు తల్లి కంటబడకుండా గదిలోకి వెళ్లిపోయింది. గదిలోకొస్తూనే మంచానికి అడ్డం పడి ఏడుస్తున్న సుగుణని ఏమైందని ప్రశ్నించాడు చంద్రం. ఏడుస్తూ వెక్కిళ్ల మధ్య చెప్పింది ఆ ఇంటి పరిస్థితిని, అన్నలిద్దరూ అప్పు చేసి ఇల్లు రిపేర్ చేయించిన సంగతి. మీ వదిన హేళన చేసిందని గొప్ప కోసం ఖరీదైన బొట్టలు కొన్నానే తప్ప ఇదంతా ఆలోచించలేదు. ఇంకా సంవత్సరం అంతా మనకి ఏవో పండుగలు వస్తూనే ఉంటాయి. మీ వాళ్ళు మనని పిలుస్తూనే ఉంటారు. మనం రాకపోతే వాళ్ళు బాధపడతారని వస్తూనే ఉంటాం. ఇలా ప్రతి పండక్కి వేలకి వేలు ఖరీదు చేసే బట్టలు పెట్టడం వాళ్లకి తలకు మించిన భారం కాదా? ఆడపిల్లకి పుట్టింటి ఆశ ఉండడం సహజమే. కాని అది వాళ్ళని కష్టపెట్టేలా, అప్పుల పాలు చేసేలా ఉండకూడదు. అల్లుడైనా కొడుకైనా తన వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకున్న భర్త వైపు చూస్తున్న సుగుణ మనసులోని పశ్చాత్తాపం కళ్లల్లో వ్యక్తమయ్యింది. ఈ డబ్బు అమ్మకి తిరిగిచ్చేస్తాను అంది. వద్దు, బాధపడతారు. చంద్రం సూట్ కేసు తెరిచి 10,000 రూపాయలు తీసి ఆమెకు అందించాడు. మీ అమ్మగారు తాకట్టు పెట్టిన గొలుసుని విడిపించుకుని వద్దాం పద. అమ్మ ఒప్పుకోదు, నేనొప్పిస్తాను అని గదిలో నుంచి బయటికి నడిచాడు. సుగుణ తేలిక పడిన మనస్సుతో అతన్ని అనుసరించింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.